బాబుగారు ప్రత్యేక హోదాను మర్చిపోమంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది వస్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిచిన 21 మంది కూటమి ఎంపీలు రాష్ట్రం పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఢిల్లీలో ఆ మేరకు ఒత్తిడి చేయగలరా లేదా? ఒత్తిడి చేత కాకపోతే కనీసం విజ్ఞప్తుల ద్వారానైనా హోదాను సాధించే ప్రయత్నం చేస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. ఒకవైపు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తీరాల్సిందేనని తీర్మానం చేసిన నేపథ్యంలో ఇవాళ ప్రధానితో భేటీలో ప్రత్యేక హోదాపై మాట్లాడతారా అనేది చర్చనీయాంశమైంది. నేడు పిన్నెల్లి వద్దకు జగన్. ఎన్నికల టైంలో జరిగిన అల్లర్ల కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జైల్లో ఆయన కలిసి మీకు తోడుగా పార్టీ ఉంటుందని ధైర్యం చెప్పనున్నారు. అలాగే నేటి నుండి టీడీపీ దాడుల్లో నష్టపోయిన కార్యకర్తలను పరామర్శించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. అటు పార్టీ ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు జరుపుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. నేడు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన. పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. పోలవరం ప్రాజెక్టు సమస్యలపై అధ్యయనం చేసేందుకు 4 రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించిన ఈ బృందం తొలి రోజు అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, స్పిల్ వేలను, రెండో రోజు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించింది. అద్వానీకి మళ్లీ అస్వస్థత. అపోలో ఆసుపత్రిలో చేరిక. బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. మధురా రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో పార్టీ సీనియర్ నేతను ఎమర్జెన్సీకి తరలించారు. ఢిల్లీలో టీమిండియాకు ఘన స్వాగతం. T20 ప్రపంచ కప్ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్ సేన భారత్ కు చేరుకుంది. ఇవాళ ఉదయం టీమిండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత T20 ప్రపంచ కప్ తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.